నన్ను బట్టి మీరు నడుచుకోనండి. నాకు నేను చేసుకుంటాం కాదు, నన్ను మీరు ఒక సాధారణంగా ఒక సూచనగా చూసుకోనండి. నాకు ఏది కలిగిన ప్రభుని బట్టి సంతోషించేవాడుగా ఉన్నా హల్లెలూయా. ఏది కలిగిన ప్రభుని బట్టి ఆనందించేవాడుగా ఉన్నా హల్లెలూయా. అది మేలే కావచ్చు, కీడే కావచ్చు, ఏదైనా నాకనే అసహ్యపడతాను. ఎవరిని బట్టి అసహ్యపడాలి? మనము ప్రభుని బట్టి అసహ్యపడాలి, ప్రభుని బట్టి గర్వపడాలి. ఈ ధనాన్ని బట్టి కాదచ్చ, నీ బలాన్ని బట్టి కాదచ్చ, నీకున్న ఆస్తి బట్టి కాదచ్చ. ఏది కలిగినా ప్రభుని బట్టి మనము అసహ్యపడాలి అని అర్థం ఏంటంటే ఏది కలిగినా ప్రభువే చూసుకుంటాడు. ప్రజల్లో హల్లెలూయా. అన్నమాట. అప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధలది నాకు నెమ్మదిచ్చాను. హల్లెలూయా. అది ఈ రెండు ఉన్నప్పుడు అంటే నీ జీవితంలో ఈ 3-4 చేయగలవు. అది అపోస్తలులు ఇప్పుడు చెప్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆత్మను పెంపొందించుకోవాలి, ఆత్మతో బలపడేవారుగా ఉండాలి. లాస్ట్ వచ్చి ఉపయోగించుకోవచ్చు, నూతన సృష్టిగా మనము మార్చబడాలి. అంటే అంతకుముందు ఏ సృష్టి ఉందంట? పాతది ఉన్నది. అంటే పాత జీవితాన్ని ఈరోజు మనము దానిని ఈ 40 దినాల్లో కొత్తగా మళ్ళీ దాన్ని న్యూ లైఫ్ అంటే నూతన జీవితాన్ని పొందటానికంటే నువ్వు 40 దినాలు ఒకవేళ పాత ఏమైనా ఉంటే వాటిని విడిచి ఈ 40 దినాల్లో రూపాంతరం చెందాలి. ఏ రూపాంతరం చేయాలి? సీతాకోక చిలుకలాగా. హల్లెలూయా. గొంగళ పురుగా ఉన్నామేమో ఇప్పటి వరకు, ఆకు చాటున దాగి, ఆకు పైన ఉంటుందా ఆకు కింద ఉంటుంది గొంగళ పురుగు. సీతకొచ్చుడు ఎలా ఉంటుంది? పైన ఉంటుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు 40 దినాలు రాకపోతే ఒకవేళ గొంగళ పురుగులాగా ఉండి రూపాంతరం లేకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన సంగమా, ఆకు చాటున కింద దాటుతుంది, అది హాని చేస్తుంది. అది కొంతకాలానికి ఏం చేయాలి తెలుసు? అది సీతకోశీల గుండి కింద ఎట్టొస్తుందంటే అది పైకి ఎగురుతుంది అన్నమాట. చక్కగా ఏం చేస్తాం? దాన్ని పట్టుకుంటే వెళ్తాం లేదా? ఈరోజు ఏంటంటే అన్నమాట, ఒకవేళ నువ్వు గొంగళ పురుగులాగా ఉండి నీ జీవితాన్ని కనపడకుండా ఆకుచాట్లకు ఉంటే ఎస్సెంటున మాట 40 దినాల్లో సీతాకోశీలుగా రూపాంతరముగా మార్చబడునుగాక. నీ జీవితంలో అందరూ చూసి ఆనందించబడునుగాక. ఎప్పుడు గొంగళ పురుగులాగా ఉండకూడదు క్రైస్తవుడు. హల్లెలూయా. ఎప్పుడు గొంగళ పురుగుగా ఉండకూడదు. హల్లెలూయా. అందరు చేతులు ఎత్తున తల్లిలారా. హల్లెలూయా. ఎలా ఉండాలంటారా? నేనుంటాను ఆ సీతాకోశీలుగా నలుగురు చెప్పండి హల్లెలూయా. గొంగళ పురుగులో ఉంటానని నలుగురు చెప్పండి హల్లెలూయా. తలలో దగ్గర అర్థం చేసుకున్నాం.